సమంతకి కెరీర్ ప్రారంభం నుంచి ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ తీస్తే ఖచ్చితంగా చిన్మయి పేరు వినిపిస్తుంది. అప్పట్లో ఆమె సమంత ప్రతి సినిమాకు డబ్బింగ్ చెప్పేది. హస్కీ వాయిస్తో చాలా క్యూట్గా అనిపించేది ఆ గొంతు. అలా వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఒకే కుటుంబంలాగా కలిసిపోయే రేంజ్ స్నేహితులయ్యారు. చిన్మయి భర్త ప్రముఖ హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ అని మనందరికీ తెలిసిన విషయమే. సమంత అతనితో కూడా ఒక తమిళ సినిమా చేసింది. అప్పటి నుండే అతనితో మంచి పరిచయం. ఇక చిన్మయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పరిచయం స్నేహంగా బలపడింది. రీసెంట్గా సమంత కోలీవుడ్లో నిర్వహించిన గోల్డెన్ క్వీన్ అవార్డ్స్ ఫంక్షన్లో పాల్గొని గోల్డెన్ క్వీన్ అవార్డుని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్ గురించి, అదేవిధంగా ఇండస్ట్రీలో తనకు అత్యంత సన్నిహితుడైన రాహుల్ రవీంద్రన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ, నేను అనారోగ్యానికి గురై నాకు ఈ జీవితం ముగిసిపోతుందేమో అని భయపడుతున్న రోజుల్లో రాహుల్ రవీంద్రన్ నా పక్కనే ఉన్నాడు. హాస్పిటల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నా బాగోగులు చూసుకుంటూ నన్ను డిప్రెషన్లోనికి పోనివ్వకుండా చూసుకునేవాడు. తన పనులన్నీ మానుకొని నా కోసమే అత్యధిక సమయం కేటాయించేవాడు. ఈ బంధానికి నేను ఎలాంటి పేరు పెట్టలేను. స్నేహితుడు, సోదరుడు, కుటుంబ సభ్యుడు, రక్త సంబంధికుడు, ఇలా ఏ పేరుతో కూడా పిలవలేను అంటూ చెప్పుకొచ్చింది. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ ఎమోషనల్ బాండింగ్ని చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా నేను ఇంతమంది అభిమానులను సొంతం చేసుకున్నందుకు అదృష్టవంతురాల్ని. నా కష్టంతో పాటు లక్ కూడా కలిసి రావటం వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఇకపోతే ఆమె ఇన్ని రోజులు కేవలం హీరోయిన్గా మాత్రమే మనల్ని అలరించింది. ఇప్పుడు ఆమె నిర్మాతగా సరికొత్త అవతారాన్ని ఎత్తింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే సంస్థని స్థాపించి కొత్త వాళ్లతో శుభం అనే చిత్రాన్ని తీసింది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్కి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా సరికొత్తగా ఉన్నట్టుగా ఉంది. ఖచ్చితంగా పెద్ద హిట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.